మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదాము గారు చేసిన పాపమును బట్టి లోకంలోనికి పాపము ప్రవేశించింది. ఆ పాపాన్ని జరిగిస్తున్న వారందరూ పాపం వలన వచ్చు జీతమైన మరణానికి పాత్రులవుతున్నప్పుడు పరలోకపు తండ్రి మానవాళిని ప్రేమించి తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించారు. ఈ లోకంలోనికి వచ్చిన ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఈ జీవిత కాలంలో ఆయన బ్రతుకుతూ ఎలా బ్రతకాలో నేర్పించారు. అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రజలకు వాక్యం అవసరం కాబట్టి ఏం వినిపించాలో, ఎలా వినిపించాలో కొంతమందిని శిష్యులుగా చేసుకొని వారికి నేర్పించి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు 30వ ఏట బాప్తిస్మం తీసుకున్నప్పుడు అనేక మందిని శిష్యులుగా చేసుకున్నారు. అందులో ముఖ్యంగా 12 మందిని చేశారు. ఆ 12 మంది శిష్యులను ఇద్దరిద్దరు చొప్పున సమాజంలోనికి పంపిస్తూ వారు ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో చాలా చక్కని విషయాలు ఆయన వారికి తెలియచేయడం జరిగింది. దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి కొన్ని అధికారాలు అపోస్తలులకు ఇచ్చి సమాజంలోనికి వెళ్ళిన తర్వాత అధికారం ఉందని ప్రవర్తించక ఏ విషయంలో ఎలా ప్రవర్తించాలో చక్కగా నేర్పించి పంపించారు. అలా నేర్పించి పంపించేటప్పుడు ఆయన చెప్పిన ఒక సంఘటన లేదా ఒక మాట ఈరోజు మనం చూసుకుని దానిలోని విషయాలు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. ఈ వచనంలో ఉన్న విషయాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఇదిగో అంటున్నారు యేసుక్రీస్తు వారు. ఎవరితో? ఆ 12 మందితో. 10వ అధ్యాయంలో 2 నుండి 4 వచనాలలో ఆ 12 మంది పేర్లు కనిపిస్తాయి. వారికి ఆజ్ఞాపించి పంపించే విషయం 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇక 16వ వచనం వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నారు అంటే, మీరు గమనిస్తే 5వ వచనం నుండి 15వ వచనం వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రదేశంలో నివసించాలో, వెళ్ళిన తర్వాత చేర్చుకునేవారైతే వారిని ఎలా ఆశీర్వదించాలో, చేర్చుకోకపోతే ఆ ఇంటి వారిని ఎలా వారికి ఏమి ఇవ్వాలో, ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు వారు నేర్పించి పంపిస్తూ సమాజంలోనికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అంటే సువార్తను ప్రకటించేటప్పుడు ఎలా ఉండాలో చక్కగా చెప్తున్నారు. ఇదిగో అంటే అక్కడ ఇదిగో అనే మాట ఎందుకు వాడారంటే వాళ్ళను తన వైపు త్రిప్పుకుంటున్నారు. ఇదిగో అనగానే అందరూ ఆయన వైపు చూస్తారు, ఆయన చెప్పబోయే మాటను వింటారు. అందుకే ఆయన వాడుతున్న పదం ఇదిగో అన్నారు. వెంటనే వాళ్ళంతా ఆయన వైపు తిరగగానే ఆయన చెప్తున్న మాట, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. నేను మిమ్మల్ని సమాజంలోనికి పంపిస్తున్నానని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను అంటున్నారు. అంటే వీళ్ళు గొర్రెలుగా మారిపోవాలి. బయటున్న సమాజం తోడేళ్లలా ఉంది. ఇంకా చెప్పాలంటే వీరి పరిస్థితి ముందు అలాంటిది అయ్యి ఉండొచ్చేమో, ఇది లోకంలో ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళని చక్కగా పదును చేసి సాధు స్వభావం కలిగిన వారిగా మార్చి గొర్రెలుగా చేసి ఇప్పుడు పంపిస్తున్నారు, మీరు సమాజంలోనికి వెళ్ళండి అని. మరి సమాజంలో ఎలా ఉంది అంటే అందరూ మీలా లేరు కాబట్టి తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా మిమ్మల్ని పంపిస్తున్నా. మీరు గొర్రెలు, సమాజంలో ఉన్నవారు తోడేళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? తోడేళ్ల మధ్య మీరు సంచరించేటప్పుడు పాముల వల్ల వివేకులను,
పావురము వలె నిష్కపటులనై ఉండాలి అని చెప్పారు. బాగుంది. దానికంటే ముందు అసలు సమాజంలో ఉన్నవారు తోడేళ్ళ, సువార్తను ప్రకటించేవారు గొర్రెలుగా ఉండాలా? ఇది మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఇది చెయ్యాలి అంటే అసలు తోడేల స్వభావం ఏంటి, గొర్రెల స్వభావం ఏంటో ముందు మనకు తెలిస్తే అప్పుడు సమాజంలో ఎలాంటి వారు ఉన్నారు, మనం ఎలా ప్రవర్తించాలి మనకు అర్థమవుతుంది. తోడేలు ఎలా ఉంటుంది, తోడేల స్వభావం ఏంటి అంటే మీలో చాలామందికి తోడేలు గురించి తెలుసు. అయినా మనకు సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తోడేలు గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే సువార్తను చేతపట్టుకుని వెళ్ళేవారు గొర్రెలుగా ఉండాలి. సమాజంలో ఉన్న మనుషులంతా తోడేళ్ళలా ఉన్నారు కాబట్టి. ఇక తోడేలు అంటే మామూలుగా చూస్తే అది ఒక జంతువు. అయితే తోడేళ్లలో 27 జాతులు ఉన్నాయట. తోడేళ్లలో, తోడేళ్ళు అంటే ఒకటే అనుకుంటాం కదా మనం, కానీ 27 జాతులు ఉన్నాయట. ఇక దానికి ఉన్న మరొక లక్షణం ఏంటి అంటే అది గంటకు 36 నుండి 38 మైళ్ళ వేగంతో పరిగెత్తగలదట. తోడేలు చాలా వేగంగా పరిగెడుతుంది. గంటకు 36 నుంచి 38 మైళ్ళ వేగం. ఇక తోడేలుకి 42 దంతాలు ఉంటాయట. అవి చాలా పదునుగా ఉంటాయట. తోడేలుకి 42 దంతాలు ఉంటాయట. అవి చాలా పదునుగా ఉండి ఏ జంతువునైనా ఇట్టే చంపేయగలదట. అలాగే ఇవి ఆహారం కొరకు ఎక్కువగా రాత్రి వేళ ప్రయాణం చేస్తాయట. ఆహారం కొరకు ఎక్కువగా రాత్రి వేళ ప్రయాణం చేస్తూ ఉంటాయట. అలాగే ఇవి అరుస్తాయట. వీటి అరుపు ఒక ప్రత్యేకమైందట. అవి అరిస్తే 6 నుంచి 7 మైళ్ళ దూరం వినిపిస్తుందట. తోడేలు అరిస్తే 6 నుంచి 7 మైళ్ళ వరకు వినబడుతుందట. అసలు ఎందుకు అరుస్తాయి అంటే వీటిల్లో నుంచి ఏదైనా విడిపోయిందనుకోండి, వాస్తవానికి తోడేళ్ళన్నీ గుంపులుగా ఉంటాయట. ఇవి గుంపులుగా ఉంటాయట. ఈ గుంపులో నుంచి ఎప్పుడైనా ఒకటి ఏదైనా తప్పిపోతే మిగిలినవి అరవడం చేత తప్పిపోయిన ఆ తోడేలు వీటిల్లోకి వచ్చి చేరద్దట. ఇక 2, బయట నుండి శత్రువు ఏదైనా ఈ గుంపులోకి చేరిందనుకోండి, శత్రువు వస్తున్నాడని ఎవరైనా ఒకరు గమనించగానే అరుస్తాయట. అప్పుడు మిగిలినవన్నీ అలర్ట్ అవుతాయట. శత్రువు రావడం కాదు, కొన్ని సందర్భాల్లో శత్రువు ఎరవేస్తుందట వీటిని పట్టుకోవడానికి. అలాంటప్పుడు కూడా శత్రువు ఎరవేస్తాడని గుర్తించగానే ఒక విధమైన స్వరముతో అరుస్తాయట. అప్పుడు మిగిలినవన్నీ ఊరికే కనిపెట్టేస్తాయట. ఇక ఈ తోడేళ్ళు గుంపులుగానే ప్రయాణం చేస్తాయి కాబట్టి ఆ గుంపుల్లో సాధారణంగా 7 నుండి 12 తోడేళ్ళు ఒక గుంపుగా చేరతాయట. ఇది చిన్న గుంపు అయితే. అదే పెద్ద గుంపు అయితే 20 నుంచి 30 తోడేళ్ళు ఒక గుంపుగా చేరతాయట. వాస్తవానికి అడవికి రాజు సింహం. సింహం అంటే చాలా బలంగాను, క్రూరంగాను, ధైర్యంగాను ఉంటుంది. కానీ సింహాలు సహితం తోడేళ్ళని వేటాడేటప్పుడు భయపడుతుందట. ఎందుకు అంటే సింహం సింగిల్గానే వెళ్తుందంట, కానీ తోడేలు సింగిల్గా వెళ్దట. అవి గుంపులుగా వస్తాయట. ఒక్కసారి అటాక్ చేసేటప్పుడు గట్టిగా అరవడం చేత 4 దిక్కుల నుండి ఈ గుంపులో ఉన్నవన్నీ ఎక్కడ మేసేవన్నీ ఒకేసారి రావడం చేత వాటి చేతికి చిక్కిన శత్రువుని చంపకుండా విడిచిపెట్టవట. అందుకే అడవికే రాజైన సింహం సహితం ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం ఎప్పుడు చేయదట. ముఖ్యంగా రాత్రి అయితే చాలా జాగ్రత్త పడుతుందట. అంత క్రూర జంతువు తోడేలు. సింహం కంటే చిన్నదే, కానీ దానికి ఉన్న బలం ఏంటంటే గుంపు, దానికి ఉన్న బలం ఏంటంటే అరుపు. అలాగే అవి కనుక గుంపులుగా బయలుదేరి వెళ్ళేటప్పుడు చాలా మంచి నిర్ణయం చేత ఒక పద్ధతి ప్రకారము వెళ్తాయట. అవి వెళ్ళేటప్పుడు తీసుకునే నిర్ణయం ఏంటంటే చెప్పాను కదా 7 నుండి 12 వరకు ఉంటాయని. ఇవి ఎలా వెళ్తాయట, ప్రయాణం చేసేటప్పుడు వరుసలో 3 వరుసలలో కదులుతాయట ఆహారం కోసం వెళ్ళేటప్పుడు. మొదటి వరుసలో వృద్ధాప్యానికి వచ్చిన తోడేళ్ళు, అలాగే రోగం జబ్బుల చేత ఉన్న తోడేళ్ళని ముందు వరుసలో పెడతాయట. రోగం చేత కానీ
వయసు మీద పడి కానీ ఉన్న తోడేళ్లను ఒకటో రెండో ముందు పెడతాయట. వాటి వెనుక బలమైనవి రోషం కలిగిన వాటిని 5 తోడేళ్ళు ఉంటాయట. వాటి వెనుక మిగిలిన తోడేళ్ళు ఉంటాయట. చివరి వరుసలో మాత్రం వాటిని నడిపే నాయకుడు ఉంటాడట. చివరి వరుసలో మాత్రం వాటి నాయకుడు ఉండి అన్నీ గమనిస్తూ విషయాలను సంకేతాలు ఇస్తూ తీసుకువెళ్తాడట. ఏమంటే నేను మాట్లాడుతున్నది ఒక తోడేలు ఈ లోకంలో జానెడు పొట్ట నింపుకోవడానికి ఎలా జీవిస్తుందో చెప్తున్నా. 27 రకాల జాతులున్నాయి. 36 నుండి 38 మైళ్ళ వేగంతో పరిగెడతాయి. 42 పదునైన పళ్ళతో చీల్చేస్తాయి. రాత్రిపూట మాత్రమే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అరిస్తే 6 నుండి 7 మైళ్ళ దూరం వరకు వినబడుతుంది. అలాగే అవి కదిలేటప్పుడు ఒక వరుస క్రమంలో కదిలి శత్రువుకు దొరకకుండా కాపాడుకుంటాయి. ఇవన్నీ గుంపుగానే బయలుదేరతాయి. ఈ గుంపు 7 నుంచి 12 వరకు ఉంటాయి. వాటి అరుపుతోనే అన్నీ ఒకేసారి కదులుతాయి. చాలా జాగ్రత్త తీసుకుంటాయి. శత్రువుని పదునైన 42 పళ్ళతో ఏకకాలంలో చీల్చేయగలదట. ఎంత పెద్ద జంతువైనా సరే దాని చేతికి చిక్కితే. ఇన్ని లక్షణాలు కలిగిన జంతువు తోడేలు. ఇప్పుడు ఇలాంటి మనస్తత్వమే మనుషులలో కూడా ఉంటుంది. ఏంటి అంటే మన మీద నింద వేసో మనల్ని శిక్షించో వేగంగా పరిగెత్తుకొని వెళ్ళిపోయి గుంపులో చేరిపోయి నాకేం తెలియదు అన్నట్లుగా మళ్ళీ ఏమి ఎరగని వారుగా వచ్చే మనుషులు ఉన్నారు. అంటే మనకు హాని కలిగించి కూడా మన స్నేహితుల్లా నటించేవారు ఉన్నారు. అది తోడేలు లాంటి స్వభావం అని చెప్పొచ్చు. అలాగే పదునైన విషపు పన్నులు కలిగిన వారు, విషపు పళ్ళు కలిగిన వారు సమాజంలో ఉన్నారు. విషపు పళ్ళంటే మాటలు, శూలాల్లా గుచ్చుకునే మాటలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. విషపు చూపు, విషపు పన్ను అంటే మాట, అలాంటి వారు సమాజంలో ఉన్నారు. అలాంటి వారి మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపిస్తున్నా, మీరు జాగ్రత్త. ఇది దేవుడు చెప్తున్న మాట. అలాగే అవి రాత్రిపూట మాత్రమే సంచరిస్తూ ఉంటాయట తోడేళ్ళు. కానీ వీళ్ళు చీకటి మనుషులు, సాతాను తంత్రాలు కలిగిన వారు. వెలుగుదూత వేషం వేసుకుంటారు. వాళ్ళు వెలుగుదూత కాదు, వెలుగుదూత వేషం వేసుకున్న చీకటి మనుషులు అన్నమాట. ఏదో మనల్ని ప్రేమించినట్టు, మనకేదో మేలు చేసినట్టు మాట్లాడుతూ మనకు తెలియకుండానే మనం చీకటిలోనికి వెళ్ళిపోయే వారిలే చేస్తారు. అలాంటి మనుషులతో జాగ్రత్త. వారిని మరో భాషలో చెప్పాలి అంటే పాపులని, అపహాసకులని మనం మాట్లాడుకుంటాం కీర్తన గ్రంథం ప్రకారం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక. ఈ గుణాలు కలిగిన వారందరూ చీకటిలో జీవిస్తూ వెలుగులో ఉన్న వారిని సహితం చీకటిలోనికి లాగేవారు. ఇంకా చెప్పాలి అంటే దేవుడు అనే ముసుగు వేసి, వాక్యం అనే ముసుగు వేసి శరీర సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తూ శరీరానుసారంగా జీవించేవారు. ఇలాంటి వారు సమాజంలో ఉన్నారు. పదునైన వారి మాటలతో, వేగంగా పరిగెత్తగలిగిన వారి వడిగల నడకతో మంచి వారిని సహితం మోసం చేయగలిగిన సమాజంలో ఉన్న మనుషుల మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్న జాగ్రత్త అంటున్నారు యేసుక్రీస్తు వారు. అలాగే వారి అరుపు ప్రత్యేకమైనది. అంటే ఒక మనిషిని చెరచడానికి, ఒక మనిషిని పాడు చేయటానికి సంకేతాలు ఇచ్చుకుని ఏదో వారికి అర్థమయ్యే భాషలో సంకేతాలను తెలిపి ఎదుటి వారిని కీడు కలిగించే మనుషులు ఈరోజు సమాజంలో ఉన్నారు. అవును, అప్పటి వరకు నిదానంగా మాట్లాడుకుంటారు. ఏదైనా సమాచారం అందించాలి అంటే గట్టిగా మాట్లాడతారు. మనం అనుకుంటాం, ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు, నేను ఇక్కడే ఉన్నాను కానీ అది మనతో మాట్లాడడం కాదు, వేరే వాళ్ళకి సంకేతాన్ని ఇవ్వడానికి మాట్లాడే మాట. కాబట్టి అలాంటి అరుపులు అరుస్తూ ఉంటాయి. అలాగే శత్రువుని పట్టుకోవడానికి ఒక పథకం ప్రకారం, ఉదాహరణకు ముందు వరుసలో రోగగ్రస్తులు కానీ వృద్ధులను కానీ పెడతాయి. అంటే వృద్ధ తోడేలు కానీ ఉంటాయట. ఎందుకు అంటే మొదటి అటాక్ జరిగినప్పుడు ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే అవి వృద్ధులవి, జబ్బు కలిగినవి కాబట్టి చనిపోయినా పెద్ద నష్టం ఉండదు అనుకుని ఆ మొదటి వరుసలో ఉన్న తోడేళ్ళకి ఎప్పుడైతే అటాక్ జరుగుతుందో వెనక వరుసలో ఉన్న బలమైన 5 తోడేళ్ళు చాలా బలాన్ని పుంజుకుని అలర్ట్ అవుతాయట. అంటే శత్రువుని పట్టుకోవడానికి, అవి గెలవడానికి చాలా పథకం ప్రకారమే బ్రతుకుతున్నాయి. ఇవి తోడేళ్ల స్వభావం.
ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులను పంపిస్తున్నప్పుడు మీరు తోడేళ్ల మధ్యకు వెళ్తున్న గొర్రెల్లాంటి వాళ్ళు జాగ్రత్త అనడానికి కారణం ఏంటంటే, విషపు మాటలు చిమ్మేవారు, దుష్ట ప్రవర్తన కలిగిన వారు, కీడు కల్పించి పరిగెత్తేవారు, మనకు మేలు చేస్తున్నట్టు నటించి ఎదుటివారికి సంకేతాలను ఇచ్చి కీడు కల్పించేలా చేసేవారు మనుషులలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. పైకి మాత్రం చాలా భక్తి కలిగిన వారిగా ఉంటారు, నీతిమంతుల్లా ఉంటారు, కానీ వారి క్రియల్లో అవి కనిపించవు. కాబట్టి మీరు సమాజంలోనికి వెళ్ళినప్పుడు ప్రేమతో మిమ్మల్ని చేర్చుకొని షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రం అందరూ మంచి వాళ్ళు అనుకోవద్దు. మీకు అక్కడ యుక్తి కావాలి, వారి ప్రవర్తన కనిపెట్టాలి, జాగ్రత్త అని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. రైట్. ఇక తోడేళ్ళ స్వభావం అలాంటిది కదా, మరి గొర్రె స్వభావం ఎలాంటిది? గొర్రెలు ఎలా ఉండాలి? అసలు గొర్రెలు ఎలా ఉంటాయి? తోడేళ్ళది క్రూరమైన మనస్సు, దొరికితే చీల్చేసి ఏమీ ఎరగనట్లుగా ఉండగలదు. తోడేళ్ళకి సింహం సైతం భయపడుతుంది కదా, మరి గొర్రెల స్వభావం ఎలాంటిది? వీటిలో ఏది వాళ్ళకు ఉండకూడదు. వీటిలో ఏది అంటే ఎదుటివారిని మోసం చేసి, ఎదుటివారిని వాడుకుని, ఎదుటివారికి కీడును కల్పించి అలాంటి మనుషులుగా, అలాంటి స్థితిలో గొర్రెలు ఉండకూడదు. మరి గొర్రెలు ఎలా ఉండాలి? ఎలా ఉంటాయి? గొర్రె స్వభావం ఏంటి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా గొర్రెలు శాకాహారాన్ని తింటాయి. విత్తనాల్ని, గింజల్ని, ఆకుల్ని ఇలాంటి వాటిని తింటూ ఉంటాయి. మనకు తెలుసు కదా, శాఖధాన్యాలు తింటున్నాయంటే చక్కగా సాఫ్ట్ నేచర్ ఉంటుంది వాటికి, మృదు స్వభావము. గొర్రెలు కూడా అలాంటివే. గొర్రెకున్న మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, అవి పుట్టిన కొన్ని నిమిషాల్లోనే నడవగలవట. గొర్రె స్వభావం ఏంటంటే పుట్టిన కొన్ని నిమిషాల్లోనే నడవగలదట. ఎంత నడవగలిగినా 4 నుంచి 6 నెలల వరకు మాత్రం తల్లి మీదే ఆధారపడతాయట. నిమిషాల్లోనే నడవగలిగినా 4 నుంచి 6 నెలల వరకు మాత్రం తల్లి మీదే ఆధారపడతాయట ఇవి. ఇంకా గొర్రెకుండే స్వభావం ఏంటి అంటే, ఒక గొర్రె 50 గొర్రెల ముఖాలను చూసి గుర్తుపెట్టుకోగలదట. 50 గొర్రెల ముఖాలు ఫేసులు చూసి గుర్తుపెట్టుకుంటే, ఆ గుర్తుపెట్టుకునేది 2 సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకోగలదట. ఒక గొర్రె 50 గొర్రెలను గుర్తుపెట్టుకోగలదు. ఇది పలానా, ఇది పలానా, ఇది పలానా అని 50 రకాల గొర్రెలను గుర్తుపెట్టుకోగలదు. అది 2 సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకోగలదట. దాని జ్ఞాపక శక్తి చూడండి ఎంత బాగుందో. అలాగే వాటికి కూడా ఫీలింగ్స్, భావోద్వేగాలు ఉంటాయట. కోపం, ద్వేషం, ప్రేమ, శాంతం ఇలాంటి ఫీలింగ్స్ గొర్రెలకు ఉంటాయట. అలాగే వాటిని నడిపే కాపరి విషయంలో, కాపరి కొన్ని సందర్భాలు కోపపడతాడు, కొన్ని సందర్భాలు నవ్వుతూ ఉంటాడు కదా, 2 గుర్తిస్తాయట అవి. కోపపడినప్పుడేమో మూతి ముడుచుకుంటాయట, కాపరి నవ్వుతూ ఉన్నప్పుడు అవి ఆ నవ్వు ముఖాన్ని గుర్తుపెట్టుకుంటాయట. అంటే ప్రతిదానిని గుర్తించి జ్ఞాపకం పెట్టుకోగలిగిన మనస్సు గొర్రెదట. అలాగే ఇవి చాలా తెలివైనవట, మంచి జ్ఞాపక శక్తి కలిగినవట, స్నేహం చేయడానికి ఇష్టపడతాయట గొర్రెలు. గొర్రెలకు స్నేహితులు కావాలట. రెండోది, అవి కూడా ఏదైనా పోరాటంలో వెళ్తే మిగిలిన గొర్రెలన్నీ ఏకమైపోతాయట. పోరాటంలోకి వెళ్తే దాని బాధ అది పడద్దులే అనుకోకుండా దానికి వెంటనే కొమ్ము కాస్తాయట మిగిలిన గొర్రెలన్నీ. మరి కొన్ని సందర్భాల్లో గొర్రెను వదకు తీసుకువెళ్తారు కదా, ఆ వదకు వెళ్ళిపోతున్నప్పుడట మిగిలిన గొర్రెలన్నీ ఏడుస్తాయట. అంటే వాటికి ఫీలింగ్స్ ఉంటాయని చెప్పాను కదా. స్నేహం చేయడానికి ఇష్టపడతాయి, కలిసి పోరాటం చేయడానికి ఇష్టపడతాయి, కానీ వాటిల్లో ఒకటి వేరే దూరం అవుతున్నప్పుడు మాత్రం అవి తట్టుకోలేవట, ఏడుస్తాయట, కన్నీరు పెడతాయట. ఇంకా ఈ గొర్రెకు కనుపాపలు చాలా పొడవుగా చతురస్రాకారంలో ఉంటాయట. అలాగే అలా ఉండడం చేత 360 డిగ్రీల వైపు 360 డిగ్రీలు చుట్టూ చూడగలదట గొర్రె. ముఖం తిప్పకుండా తన వెనుక ఏం జరుగుతుందో చూడగలదట గొర్రె. ముఖం తిప్పుకోకుండా తన వెనుక ఏం జరుగుతుందో చూడగలదట గొర్రె. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులను సమాజంలోనికి పంపించేటప్పుడు గొర్రెల వలె పంపిస్తున్నాను అనడంలో ఆంతర్యం ఏంటంటే, ఇలాంటి లక్షణాలన్నీ మీరు కలిగి ఉండాలి. మీరు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి?
సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి. మందగించి ఆహారం తీసుకొని పని చేయకుండా ఉండేవారిగా ఉండకూడదు. చురుకుగా ఉండాలి. సువార్త పని కొరకు కదా నువ్వు వెళ్తున్నావు. అయ్యో రాత్రి మటన్ తిన్నారండి, సరిగా డైజెషన్ అవ్వలేదు, లేవలేకపోతున్నాను, లేచిన వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి అనే కారణాలు మన దగ్గర ఉండకూడదు. తగు మోతాదులో ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండి సువార్త పనికి పరిగెత్తేవారిగా ఉండాలి. ఇది గొర్రె లక్షణం. ఇక అన్ని ఫీలింగ్స్ మనకు ఉండాలి. అవసరాన్ని బట్టి ప్రేమించే విషయంలో ప్రేమ చూపాలి, కోపగించే సమయంలో కోపగించాలి. అవును కదా. అన్నీ దేవుడు చేశారు, అన్నీ మనము చేయాలి. అలాగే ప్రతి విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకునే మనసు మనకు ఉండాలి. ఎప్పుడో విన్నట్టుందండి, ఎక్కడో విన్నట్టుందండి, ఏమోలే అనేటట్టు కాకుండా పలానా చోట విన్నాను, పలానా వారి ద్వారా విన్నాను, పలానా సంగతి నేను బైబిల్లో చూశాను అని చెప్పగలిగే తెలివి ఉండాలి. అలాగే సమాజంలోనికి వెళ్ళి మనం సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మన ద్వారా ప్రకటించబడుతున్న సువార్తకు ఎవరైనా అట్రాక్ట్ అయ్యి దేవుని దగ్గరకు వస్తే వారితో మన స్నేహ బంధం కొనసాగాలి. అంటే మన స్నేహం మనలాంటి స్వభావం కలిగిన వారితోనే జరిగించాలి. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనలాంటి స్వభావం కలిగిన వారందరితో మనం కలవాలి. యుద్ధం వచ్చింది, బయట నుండి శత్రువు వచ్చాడు, క్రైస్తవం మీద బురద జల్లేవారు ఈరోజు చాలామంది అయిపోయారు కదా. అలాంటి సందర్భంలో ఏకమై అంతా కలిసికట్టుగా ఉంటే శత్రువుని జయించవచ్చు, దేవునికి మహిమ తేవచ్చు. ఈ లక్షణం గొర్రె నుండి మనం నేర్చుకోవాలి. అలాగే వీటిలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు తల వంచుకొని గుడ్డిగా వెళ్ళిపోవడమే కాదు, తల వంచుకొని ఉన్న చుట్టూ మనకు కనిపిస్తుంది కాబట్టి చూడగలిగే స్థితిలో ఉండాలి. ఎదరు మాత్రమే చూసుకుంటూ వెళ్ళిపోయేవారిగా మనం ఉండకూడదు. మన చుట్టూ ఏం జరుగుతుంది, శత్రువు ఎటు నుండి వచ్చే ప్రయత్నం చేస్తాడు. ముందే చెప్పాను కదా, తోడేళ్ళు 4 వైపులా ఉంటాయట. ఒక్కటి అరవగానే, శత్రువు వచ్చారని అరవగానే 4 వైపుల నుంచి వచ్చి అటాక్ చేస్తాయట. మరి 4 వైపుల నుంచి తోడేలు వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు 4 వైపుల నుంచి వచ్చి తనకి ఎలా కనపడాలి? అందుకే గొర్రెకి దేవుడిచ్చింది ఏంటి అంటే 360 డిగ్రీలు చూడగలిగిన స్థితిని తనకిచ్చాడు. ఇప్పుడు ఒక గొర్రెలా నువ్వు సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే, నువ్వు మేస్తూనే నీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకోవాలి. శత్రువు ఎటువైపు నుంచి వస్తున్నాడో పరీక్షించుకోవాలి. ఇది లేకపోతే శత్రువుని నువ్వు జయించలేవు, శత్రు చేతిలో ఓడిపోతావు, నష్టపోతావు, ప్రాణాన్ని పోగొట్టుకుంటావు ప్రియులారా. కాబట్టి ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమాజంలోనికి శిష్యులను పంపిస్తూ చెప్పారు. ఆ శిష్యులు అనేక మంది శిష్యులను చేసి సమాజంలోనికి పంపించారు. ఈరోజు అలాగే మనం కూడా శిష్యులుగా మారాం. సువార్త ప్రకటన కొరకే మనం పుట్టాం కాబట్టి, పుట్టిన మనం సువార్తను ప్రకటించేటప్పుడు ముందుగా వెళ్ళేటప్పుడు మనకు ఉండవలసిన ఆలోచన ఏంటి అంటే, క్రూరమైన తోడేళ్ల మధ్యలోనికి నేను వెళ్తున్నాను. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే మనుషుల మధ్యలోనికి నేను వెళ్తున్నాను. మాటల్లో ప్రేమను వలికించి చేతల్లో ద్వేషాన్ని చిమ్మే మనుషుల మధ్యలోనికి నేను వెళ్తున్నాను. నేను చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం మన జ్ఞాపకాల్లో ఉండాలి. అలాగే మన అరుపు, మన స్వరం చక్కగా వినబడాలి, సువార్తను చక్కగా ప్రకటించాలి. కనుక ప్రియులారా, తోడేళ్ల మధ్యలోనికి మనం వెళ్తున్నాం. ఇలాంటి స్వభావం కలిగిన వారు సమాజంలో ఇంచుమించు 90% ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఈ రోజుల విశ్వాసుల మధ్య ఐక్యత ఉందేమో కానీ బోధకుల మధ్యలో ఐక్యత లేదు. నాకంటే అతను బాగా చెప్తున్నాడనో, అతనికంటే ఇతన్ని ఎక్కువ పిలుస్తున్నారని, ఇతనికి ఎక్కువ ఇస్తున్నారనో, ఇలాంటి మాటలతో, ఇలాంటి చేష్టలతోనే క్రైస్తవ్యంలో చెడ్డ పేరు తెస్తున్నారు. ప్రేమగా, సంతోషంగా వాస్తవాన్ని చెప్పి వెళ్ళిపోయే స్థితిలో లేరు. విశ్వాసులు కూడా ఎలా అయిపోయారంటే, వారి కులస్తులు ఎవరైనా పాస్టర్ అయితే వారి పక్షాన్ని చేరిపోతున్నారు, వారి గ్రామస్తులు ఎవరైనా పాస్టర్లు అయితే వారి పక్షాన్ని చేరిపోతున్నారు. మనకి అవసరమైన వాక్యాన్ని అందించేవారు కంటే కూడా వాడు మన కులస్తుడేనా, వాడు మన తెగకు చెందినవాడేనా, వాడు మన ప్రాంతానికి చెందినవాడు అయితే ఆ చర్చకి వెళ్దాం అనుకుంటున్నారే తప్ప, ఎక్కడ సత్యవాక్యం ఉందో, ఎక్కడ మన ఆధ్యాత్మిక జీవితం బలపడుతుందో అక్కడ వాక్యాన్ని వినే స్థితిలో మనుషులు ఈరోజు లేరు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే,
సమాజంలో ఉన్నవారంతా తోడేళ్లే, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. పైకి గొర్రెల్లా కనిపిస్తారు, కానీ లోపల తోడేలు స్వభావం, నష్టాన్ని కలిగించే స్వభావం, ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో నిండిపోయే మనస్తత్వం. అది వారే కాదు, అలాంటి వారిని పోగు చేసుకొని మంచిగా బ్రతికే వారిని బ్రతకనీయకుండా చేసే సమాజం ఈరోజు మనం ఉన్న సమాజం. అయితే సమాజంలోనికి వెళ్ళిన తర్వాత అందరూ ఇలాగే ఉన్నారు కదా అని గొర్రెగా నిన్ను పంపిస్తే నువ్వు మరలా వెళ్ళి తోడేలుగా మారకూడదు. నిన్ను హింసించిన, నిన్ను బాధించిన, నిన్ను హేళన చేసిన నువ్వు మాత్రం గొర్రెలానే బ్రతికితేనే మంచిది. గొర్రెలా బ్రతికితేనే మంచిది. ఈరోజు సమాజంలో విశ్వాసులే గొర్రెలు, బోధకులు తోడేళ్ళుగానే ఉన్నారు. బోధకులు తోడేళ్ళుగానే ఉన్నారు. అంతెందుకంటే బైబిల్ చరిత్రలో మనం దావీదు గారిని, సౌలు గారిని చూస్తాం. నాయనా దావీదా, నా కుమారుడా అంటారు సౌలు గారు. మరలా ఆ సీన్ జరిగిన వెంటనే మళ్ళీ ఎప్పుడు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సౌలు గారే దావీదు గారి చేతికి చిక్కినప్పుడల్లా, నా కుమారుడా సౌలా, నీకా నేను ఇంత ద్రోహం చేయాలనుకున్నది, నువ్వు నాకంటే నీతిమంతుడు నాయనా అంటారు. ఇది పెదవుల ద్వారా వచ్చే మాట. ఈ సౌలు గారి మనసులో ఉన్నది విషపు పన్ను. విషపు పన్ను. సౌలు గారు తోడేలు లాంటి వారైతే దావీదు గారు గొర్రెపిల్ల లాంటి వారండి, గొర్రెపిల్ల లాంటి వారు. కాబట్టే ఈరోజు యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన కాలంలో సమాజంలోనికి తన శిష్యులను పంపిస్తూ చెప్తున్న మాట ఇదే: తోడేళ్ల మధ్యలోనికి మిమ్మల్ని పంపిస్తున్నవి క్రూరమైనవి. మాటల చేత, చూపుల చేత, క్రియల చేత నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటమే కాదు, నువ్వు వెనుకకు వెళ్ళి నరకానికి పాత్రలో రెండవ మరణానికి చేరిపోయే స్థితిలోనికి నేను తీసుకొస్తారు. అలాంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ కవళికలను నువ్వు గుర్తుపట్టాలి. ఏ మనసుతో ఉన్నారో గుర్తుపట్టాలి. వారు నవ్వుతూ వింటున్నారా, ద్వేషంతో వింటున్నారా, నువ్వు క్యాచ్ చేయగలగాలి. అందుకే నువ్వు గొర్రెగా మారాలి. మరి అవి మనకి ఎలా అర్థమవుతాయి? ఎదుటివారి మనసు మనకి ఎలా అర్థమవుతుంది? ఎదుటివారి ఫీలింగ్స్ మనకి ఎలా అర్థమవుతాయి అంటే, నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే అవన్నీ నీకు అర్థమవుతాయి ప్రియులారా. అవన్నీ నీకు అర్థమవుతాయి. సమాజంలోనికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించేటప్పుడు నిన్ను ప్రేమతో పిలుస్తారు, అక్కడికి వెళ్ళాక నేను అవమానపరుస్తారు. అలాంటి వారిని నువ్వు ముందే గుర్తించగలగాలి. ఎందుకంటే దూరదృష్టి కలిగిన వాడిగా నువ్వు జీవించాలి. గొర్రెకు దేవుడు 360 డిగ్రీలు చూసే గుణం ఇచ్చాడు కదా, అది చూస్తేనే శత్రువు నుంచి కాపాడుకోగలదు. అది తనకుందని సంగతి గుర్తిస్తేనే చూడగలదు. కానీ గుర్తించకుండా, చూడకుండా ఉంటే శత్రు చేతిలో చనిపోతుంది ప్రియులారా. మరి గొర్రె ద్వారా ఈరోజు మనం ఏమి నేర్చుకోవాలి అంటే, దేవుడు నిన్ను ఎంపిక చేసుకుని లోకానికి పంపించారు. లోకంలోనికి వచ్చిన నీవు ఒక సాధువుగా మారిపోయి సువార్త పనికి లోకంలోనికి వెళ్ళినప్పుడు, తోడేళ్ళు నీ చుట్టూ చేరినా, నీ చుట్టూ తోడేళ్ళు చేరినా, నువ్వు మాత్రం సాధు స్వభావం కలిగిన ఒక గొర్రెలా ఎదుటివారి ఫీలింగ్స్ని అర్థం చేసుకుని, శత్రువు యొక్క గురి ఎవరి మీద ఉందో కనిపెట్టి, శత్రు చేతికి చిక్కకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ అనేక గొర్రెలను రక్షించవలసిన బాధ్యత ఈరోజు మన మీద ఉంది. కనుకనే యేసుక్రీస్తు వారి శిష్యులకు చెప్తున్నారు, ముందే చెప్తున్నారు, తోడేళ్ల లాంటి వారి మధ్యలోనికి గొర్రెల లాంటి మిమ్మల్ని పంపుతున్నాను అనగానే వారు ఏమర్థం చేసుకోవాలి? తోడేలు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, గొర్రె ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి. గొర్రె జ్ఞానం కలిగింది కాదు, తెలివి కలిగిందే కాదు, జ్ఞాపక శక్తి కలిగింది కూడా. ఈ మాటలు మనం జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి, లేకపోతే సత్యాన్ని ప్రకటించలేం, సత్యం కొరకు బ్రతకలేం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన శిష్యులను సమాజంలోనికి పంపిస్తూ అద్భుతమైన మాటలు చెప్పారు. ఇక ఆయన చెప్పిన మాటల్లో ఎలాంటి వారి మధ్యలోనికి ఎలాంటి వారిగా మిమ్మల్ని చేసి పంపుతున్నానో చెప్తూనే, మరి గొర్రెల లాంటి స్వభావం కలిగిన మీరు వెళ్ళినప్పుడు సమాజంలో మీరు మాట్లాడుతున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే అని ఆయన ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పారు. పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండుడి. ఏం చెప్పారండి? పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండమని చెప్పారు. ప్రియులారా, మనం ఇక్కడ ఆలోచన చేస్తే సృష్టిలోని ప్రతి జంతువు కంటే, లేక ప్రతి జీవి కంటే శ్రేష్టమైన వాడు మనిషి కదా. మరి దేవుడేంటి, మనం ఎలా మెలగాలో చెప్తున్నప్పుడు
బైబిల్ గ్రంథంలోని భక్తులు మనుషులను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పకుండా, ఇదిగో పలానా దావీదులా ఉండు, పలానా మోషేలా ఉండు అనేది కాకుండా ముందుగా పక్షుల్ని జంతువులను మనకు ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. వాళ్ళు మనుషులే కదా, మోషే గారు, దావీదు గారు, అబ్రహాం గారు ఇలాంటి వారు, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. ఇప్పుడైతే వారు మనకు పాఠాలే, కానీ వాళ్ళకి పాఠాలు ఎవరు? వాళ్ళకి పూర్వీకులైన వారి జీవితాలు, వాళ్ళు మనుషులే కదా. అందుకే మనుషులకు పాఠాలు నేర్పడానికి దేవుడు పక్షులను జంతువులను వాడుకున్నారు. మామూలుగా ఆలోచిస్తేనండి మనిషి కంటే తక్కువ జ్ఞానమే ఇచ్చారు దేవుడు వాటికి. ఒక మాట చూద్దామా? యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనంలో, భూజంతువుల కంటే మనకెక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకెక్కువ జ్ఞానం కలుగచేయచ్చు. భూజంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చారట. కానీ మనం ఎంత వాడుకుంటున్నాం? మనం వాడుకోం. మన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టేయడం వల్ల అది తుప్పట్టిపోయింది, పదును లేదు దానికి. అందుకే మనం ఏం చేయాలంటే పదునుగా ఉన్న తమ జ్ఞానాన్ని వాడుతున్న పక్షుల దగ్గరికి, జంతువుల దగ్గరికి వెళ్ళి పాఠాలు నేర్చుకోవాలి. అవును, తోడేళ్ళ నుంచి కూడా నేర్చుకోవాలి. చురుకుగా ఎలా ఉండగలుగుతుంది, ఎంత వేగంగా పరిగెడుతుంది, ఎంత దూరం అరుస్తుంది, తమలోనికి శత్రువు వస్తే ఎలా అటాక్ చేస్తుందో నేర్చుకున్నాం కదా. ఆ స్వభావము అంటే లోక సంబంధిగా నీకు ఆ స్వభావం ఉండకూడదు, కానీ దేవుని పనిలో నువ్వు అలాంటి మనసు కలిగి జీవిస్తే తప్పు కాదు. అలాగే గొర్రెలు ఎలా ఉన్నాయి? సాధు స్వభావం కలిగినవిగా ఉన్నాయి. రక్షించే విషయంలో మాత్రమే తోడేళ్ళలా నువ్వు ఒకవేళ ఉండడానికి అవకాశం వస్తే ఉండు. తోడేళ్ళ ఉండమంటే విషయాన్ని నింపుకొని ఉండమని కాదు, చురుకుగా ఉండమని మాత్రమే. అది చురుకుగా ఉండమని మాత్రమే. కానీ మరి సువార్త ప్రకటనకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే గొర్రెలా కూడా ఉండాలి. గొర్రెలో ఉన్న మంచి లక్షణాలు కూడా నువ్వు అలవరుచుకోవాలి. రైట్, బాగుంది. మరి సువార్తను ప్రకటించేటప్పుడు ఇంకా ఎలా ఉండాలి అంటే పాముల వలె వివేకం కలిగి ఉండాలట. ఎలా ఉండాలండి? పాముల వలె వివేకం కలిగి ఉండాలట. పాముకు వివేకం ఉందా? పాముకు వివేకం ఉందా అంటే ఉంది. ఎలా ఉందో ఒక మాట చెప్తాను మీకు. అంటే బయట విన్నదే నేను కూడా. పాములు చాలా రకాలు ఉన్నాయి కదా, మనకు తెలుసు. ఈ పాములు ప్రయాణం చేస్తూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు అడవిలోనే ఉంటాయి, సాధ్యమైనంత వరకు అడవుల్లోనే ఉంటాయి. ఎప్పుడైనా మనుషుల మధ్యలోనికి సంచారం చేయడానికి వస్తాయి. అవి దారి వెంబడిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో అది ఎంత వివేకంగా ఉంటుందో తెలుసా అండి? అందుకే దేవుడు ఉపయోగించారు ఇక్కడ. పాము ఎంత వివేకంగా ఉంటుందంటే పాము కట్ట చెవులు ఉండవట అసలు. అంటే ఆకారం ఉంటుంది కానీ వినబడవట. కానీ అది పాకుతున్నప్పుడు తన పొట్ట మీద ఉన్నటువంటి స్వేద లేక ఆ స్పర్శను గుర్తించగలిగిన గ్రంథులు ఉంటాయట. వాటి ద్వారా తాను ఎక్కడ ప్రయాణం చేస్తుందో గమనిస్తుందట. ఒకవేళ మనుషులు అలికిడి జరిగితే వెంటనే ఆగిపోద్దట. మన శబ్దాలు వాటికి వినబడటానికి చెవుల ద్వారా వినదట. ఒళ్ళంతా చెవులు చేసుకుంటుందట. వాటి కళ్ళు కూడా చిన్నగా ఉంటాయట. ఒళ్ళంతా చెవులు కళ్ళు చేసుకొని నేను ఎక్కడున్నాను, వేటి మధ్యలో ఉన్నానని చాలా జాగ్రత్తగా కనిపెడుతుందట. అందుకే యేసుక్రీస్తు వారి శిష్యులను పంపిస్తూ చెప్పిన మాట, మీరు సమాజంలోనికి వెళ్ళినప్పుడు గుడ్డివారిగా వెళ్ళిపోవద్దు, అందులుగా చెవిటివారిగా వెళ్ళిపోవద్దు. మీరు ఏ పని చేస్తున్నా ఒక చెవినట్టు పడేయండి, శత్రువు ఏ వైపు నుండి వస్తున్నాడేమో తెలియడానికి. అలాంటప్పుడు మీరు చాలా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. అందుకే పాముల వలె వివేకం కలిగి ఉండమని చెప్పారు ఆయన. ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్పే ముందు ఆయన జీవితంలో కూడా నెరవేర్చి ఉండాలి కదా. మనకు తెలుసు యేసుక్రీస్తు వారు ఏది చెప్పినా, ఏది బోధ చేసినా ఆయన చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు. మరి సమాజంలో క్రూరమైన తోడేళ్ళు ఉన్నప్పుడు ఆయన ఎలా జీవించారు? గొర్రెలానే. సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నారు? పాము వలె వివేకంగానే, పావురము వలె నిష్కపటంగానే.
అవును ప్రియులారా, ఆయన అలాగే జీవించారు. ఎక్కడండి ఆయన ఎలా జీవించారని చెప్పడానికి మనకి ఎక్కడుంది అంటారా? చాలా వివేకంగా జీవించారు కదండి. ఎక్కడ అవసరమో అక్కడ ఉన్నారు. ఏది అవసరమో అది మాత్రమే చేశారు ఆయన. ఆయనే కాదు, ఆయన వెనుకొచ్చిన అపోస్తులు అదే చేశారు. అపోస్తులు చివరి వారైన పౌలు గారు అదే చేశారు. పౌలు గారు అదే చేశారు. పౌలు గారు చేసిన ఒక సందర్భం, వివేకంతో ఆయన చేసిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. గతంలో నేను మీకు చెప్పాను, అయినా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటి అంటే, ఆయన అనేక ప్రాంతాల సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన వారు ఆయన మీదకి అటాక్ చేయడానికి వచ్చారు. యేసుక్రీస్తు వారి మీద కూడా వచ్చారు. యేసుక్రీస్తు వారి మీదకైనా పౌలు గారి మీదకైనా వచ్చిన వారిలో శాస్త్రులు పరిసయ్యులు ఎక్కువగా ఉంటారు. పేరుకు మాత్రమే శాస్త్రం తెలుసు, ధర్మం తెలుసు, కానీ క్రియల్లో అది ఉండదు. కూర్చోవడం మూషయ్య గారి పీఠ మీద కూర్చుంటారు, తీర్పు ఆయనలా ఉండదు. అలాంటి స్వభావం కలిగిన వారి మధ్యనే వీరు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు ప్రియులారా. పౌలు గారు కూడా అలాగే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఏథెన్సు ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతపు వారు, ఏథెన్స్ అంటే గ్రీక్ రాజధాని. అక్కడి వారు క్రొత్త సంగతులు తెలుసుకోవటం అందు ఆసక్తి కలిగిన వారు. వారు క్రొత్త సంగతి ఎందు అభిలాష కలిగిన వారు. ఇది నా మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదకుచున్నారు. గ్రీసు దేశస్థులు ఏం చేస్తున్నారండి? జ్ఞానమును వెదకుచున్నారు. అలాగే మరొక మాట మనం చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 21వ వచనంలో, ఏథెన్సు వారందరూ అక్కడ నివసించుచు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. ఏథెన్సు వారి జ్ఞానాన్ని వెతకడమే కాదు, ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పడానికైనా వినడానికైనా ఆసక్తి చూపేవారట ఏథెన్సు వారు. కాబట్టి పౌలు గారు వారికి ఉన్న అభిలాషను గుర్తించి చాలా యుక్తిగా ఏథెన్సు ప్రాంతంలో సువార్తను ప్రకటించారు. ఏథెన్సుకు వెళ్ళారు ఆయన. మనకు తెలుసు, తెసలోనిక నుండి బెరయాకు వచ్చారు, బెరయా నుండి ఏథెన్సుకు వెళ్ళారు. ఏథెన్సు వారంతా అతి దేవతా భక్తి కలిగిన వారు. దేవతారాధన యందు చాలా అభిలాష కలిగిన వారు. అందుకే చాలా విగ్రహాలు పెట్టుకున్నారు వారు. చాలామంది దేవతలను పెట్టుకుని అన్నిటికీ పేర్లు ఇచ్చుకుంటూ వచ్చి ఒక విగ్రహానికి మాత్రం తెలియబడని దేవునికి అని పెట్టుకున్నారు. ఆ ఒక్క మాటను గుర్తించారు పౌలు గారు. చాలా యుక్తిగా ప్రవర్తించారు ఆ సన్నివేశంలో. ఏంటి ఆ యుక్తి అంటే, ఆయన వారికి సువార్త ప్రకటించాలి. 360 డిగ్రీలు వెనక్కి తిరిగి చూసుకున్నారు ఆయన. గట్టిగా మాట్లాడకూడదు, వితండవాదం చేయకూడదు, కానీ చక్కగా జ్ఞానాన్ని బోధించాలి. ముక్కుసూటిగా చెప్పాలి, జ్ఞానాన్నే చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అలాంటి తరుణంలో ఆ ప్రదేశంలోనికి సువార్త ప్రకటనకు వెళ్ళినటువంటి పౌలు గారు గొర్రెలాంటి సాధు స్వభావం కలిగిన వారై తన వెనుక జరుగుతున్నవి, రేపు తాను చెప్పబోయే ఆ ప్రదేశంలో ఉన్న పరిస్థితులన్నిటినీ కనుగొని కొలిక్కి తెచ్చుకున్న తర్వాత ఆ ప్రాంతంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఆయన మాట్లాడుతుంటే ఇదేదో క్రొత్త బోధలా ఉందే, మేము నీ మాట వినగోరుచున్నాం చెప్పు అన్నారు. అందరూ కూడి ఉన్నప్పుడు ఆయన మాట్లాడారు. అందులో ఆయన మొదటిగా వాడిన యుక్తి, వివేకంతో కూడిన మాట ఏంటో తెలుసా?
మీరు అతి దేవతా భక్తి కలిగిన వారు, దేవతా భక్తి గలవారని నాకు తెలుస్తుంది. నేను తిరుగుతున్నప్పుడు మీ ప్రతిమా దేవతలు ఒక దేవతను చూశాను, తెలియబడని దేవునికని. మీరేది తెలియబడలేదు అనుకుంటున్నారో తెలియబడని దానిని చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పారు. ఇలా పాము వలె యుక్తిగా చెప్పగానే, అవునా మాకు తెలియదని చెప్పడానికి వచ్చావా, అయితే ఏంటో చెప్పు అని అందరూ వినడానికి ప్రయత్నం చేశారు. కొంత గలిబిలి జరిగినా కొన్ని ఆత్మలను రక్షించబడటానికి అక్కడ ఆస్కారం కలిగింది ప్రియులారా. ఎందుకు కొన్ని ఆత్మలను రక్షించబడ్డాయి అంటే, ఈయన వివేకంగా ప్రవర్తించడం చేత, సూటిగా మాట్లాడడం చేత, సత్యాన్ని చెప్పడం చేత, అన్నిటికి మించి ఒక గొర్రెలా ఆయన ప్రవేశించడం చేత. తోడేలు చర్మాన్ని కప్పుకున్న గొర్రెలా వెళ్ళుంటే కొన్ని ఆత్మలు రక్షించబడేవి కావు. రక్షించబడటం అంటేనండి ఏదో మన సంఘంలోనికి చేరిపోవడం కాదు, మన అవసరాలు తీర్చడానికి డబ్బులు ఇవ్వడం కాదు, వారి ఆత్మ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హతను సంపాదించటం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించి అపోస్తులను పంపించారో ఆ బోధే నేర్చుకున్నారు పౌలు గారు కూడా. ఆ ట్రిక్నే వాడారు, అనేక ఆత్మలను రక్షించారు. కనుక సమాజంలో తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన సమాజంలోనికి సువార్తను పట్టుకుని వెళ్ళే మనమంతా గొర్రెల వలె మారి, పాముల వలె వివేకము కలిగి, పావురము వలె నిష్కపటులుగా ఉండాలి. కాబట్టి పాముల వలె వివేకంగా ఉండడం ఎలాగూ అంటే, వాళ్లకు ఏది అవసరమో, వారికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో, ఏది చెప్తే మన మాట శ్రద్ధగా వింటారో అది ముందుగా పసిగట్టి ఆ అస్త్రాన్ని వాడి వారికి సువార్తను ప్రకటించాలి. ఈ పని పౌలు గారు చేశారు. పౌలు గారు చేశారంటే ముందు యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగి ఉండాలి. ఎందుకంటే పౌలు గారు చెప్తారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని. క్రీస్తు సువార్తను ప్రకటించేటప్పుడు ఎలా యుక్తిని వాడారో, వివేకాన్ని వాడారో పౌలు గారు అలాగే వాడారు. పౌలు గారు వాడింది మనం విన్నామంటే ఇదే విధానం యేసుక్రీస్తు వారి జీవితంలో ఉండాలి. రైట్, యేసుక్రీస్తు వారికి ఉంది, అపోస్తులందరికీ ఉంది, ఈరోజు మనకు కూడా ఉండాలి. రెండో విషయం ఏంటి అంటే, సువార్తను చేతబట్టి సమాజంలోనికి వెళ్ళిన మనము పావురము వలె నిష్కపటులుగా కూడా ఉండాలి. పావురము వలె నిష్కపటులుగా కూడా ఉండాలి. సమాజంలో తోడేళ్ల లాంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఉన్నారు. యేసుక్రీస్తు వారి కాలంలో, అపోస్తుల కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. ఈరోజు అదే స్వభావం కలిగిన బోధకులు ఉన్నారు. మార్చుకోవాలి. అదే స్వభావం కలిగిన బోధకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని మనం గుర్తించి చాలా జాగ్రత్తగా సువార్తను ప్రకటించకపోతే మనం సమాజంలో సత్య సువార్తను ప్రకటించలేం. వారి అరుపులకు, వారి బెదిరింపులకు మనం జడియకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, శాస్త్రులు, పరిసయ్యులను ఉద్దేశించి చెప్పిన మాట ఏంటో తెలుసా, ఒక్కరిని తమ మతములో కలుపుకోవడానికి ఒక రౌండ్ చుట్టి రాగలరట దేశాన్ని వాళ్ళు. అలాంటి మనస్సు కలిగిన వారు కీడు కల్పించడానికి గొర్రెలకు అందరినీ కలుపుకొని అటాక్ చేసే మనసు ఉంటుంది తోడేళ్లకు వలె. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనము సువార్తను పట్టుకుని సమాజానికి వెళ్ళాలి. ఎందుకంటే మనం పుట్టిందే సువార్తను ప్రకటించడానికి కదా. మరి వెళ్ళేటప్పుడు నువ్వెలా వెళ్తున్నావు? సాధు జంతువుల మారి వెళ్తున్నావా? సాధు జంతువుగా మారడం అంటే నీ స్వభావం మారాలంతే. అన్యాయం జరుగుతున్నప్పుడు ఖండించొద్దని కాదు. దేవాలయంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా కొరడా జులిపించారు. అది చెయ్యాలి. అది వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు, మనకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు కాదు. కనుక ప్రియులారా, తోడేళ్ల స్వభావం కలిగిన సమాజంలోనికి గొర్రెలుగా మనం సువార్తను చేతపట్టుకుని వెళ్తే మనము పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురము వలె నిష్కపటమైన మనసు కలిగి ఉండాలి. మరి పాముల వలె వివేకంగా ఉన్నారంటే ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు.